బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం లావణ్య గారు. నమస్తే, ఓం శాంతి. సో చాలా వరకు అంటే చాలా మంది కూడా ఏదో ఒక రకమైన బాధతో, అంటే ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో హట్ చేసిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడిన సిచ్యువేషన్స్, ఆ సందర్భాలే చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రైట్ ఉన్న సిచ్యువేషన్లో. అంటే ఒక పర్సన్ నేను వాళ్ళని హర్ట్ చేశాను అన్న రియలైజేషన్ ఎలా వస్తుందంటారు? వాళ్ళలో ఆ క్వాలిటీని ఎలా డెవలప్ చేయొచ్చు అంటారు? మన కర్మ సిద్ధాంతం అనేటువంటిది మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉంటాం, రైట్? సో మనం ఒక వ్యక్తిని డైరెక్ట్గా లైక్ వెరీ ఆబ్వియస్గా మనం బాధ పెట్టి ఉండకపోవచ్చు, బట్ మన స్లైట్ బిహేవియర్స్, మన స్లైట్ మేనరిజమ్స్, లేదంటే మనం అనుకోకుండా అనేసిన కొన్ని మాటల వల్ల కూడా పక్క వాళ్ళు హర్ట్ అవుతారు. ఖచ్చితంగా, రైట్? ఇప్పుడు లైక్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, డ్రింకింగ్, లేదంటే ఎక్సెసివ్ షాపింగ్. ఇలాంటివి దే ఆబ్వియస్లీ దే హర్ట్, రైట్? పార్ట్నర్ని చాలా హర్ట్ చేస్తాయి. మానేస్తే మంచిది, ఎందుకంటే ఈ వ్యక్తి తాలూకు హెల్త్ కూడా స్పాయిల్ అవుతుంది. దానివల్ల రిలేషన్షిప్స్ మీద కూడా చాలామంది స్ట్రెయిన్, ఎస్పెషలీ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వల్ల రిలేషన్షిప్స్లో చాలా స్ట్రెయిన్ అనేటువంటిది వస్తుంది. సో ఇలాంటి ఆబ్వియస్వి కాకుండా కొన్ని సటిల్ వేగా, అంటే మనం తెలియకుండా కూడా ఒక్కోసారి మనం పక్క వాళ్ళని బాధ పెడుతూ ఉంటాం. అంటే మన ఇంటెన్షన్ ఉండదు పక్క వాళ్ళని హర్ట్ చేయాలి అనేటువంటిది మన ఇంటెన్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాలా కామన్ది, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పార్టీకి వెళ్ళి ఉంటారు. హస్బెండ్కి తెలియకుండా తన ఫ్రెండ్స్తో ఎంగేజ్ అయిపోయి మాట్లాడేస్తూ ఉన్నాడు. వైఫ్ ఏమో అక్కడ లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అక్కడ ఆమెను బాధ పెట్టాలన్నది ఈ వ్యక్తి తాలూకు ఉద్దేశం కాదు, కానీ ఏదో తన ఫ్రెండ్స్ కలిసారు, వాళ్ళతో మాట్లాడుతూ అలా టైం అయిపోయింది. సో అక్కడ ఆ అమ్మాయి డెఫినెట్గా అలాంటి విషయాల్లో డిపెండింగ్ ఆ వ్యక్తి తాలూకు స్వభావం బట్టి కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తారు, మీరు ఏంటి పార్టీకి నన్ను తీసుకెళ్ళి నన్ను ఇగ్నోర్ చేస్తారని. కొంతమంది అలా చెప్పరు, దాన్ని బాడీ లాంగ్వేజ్తో ఎక్స్ప్రెస్ చేస్తారు. బాడీ లాంగ్వేజ్తో ఎక్స్ప్రెస్ చేస్తారు, దాన్ని ప్యాసివ్ అగ్రెషన్ అంటారు అనమాట. అంటే కనిపించదు కోపం అని బయటికి, కానీ లోపల ఉంటుంది, అది మన యాక్షన్స్లో మనకి బయటపడుతుంది. బట్ ఆల్వేస్ ఎప్పుడూ కూడా మన వల్ల ఎదుట వ్యక్తి బాధపడకూడదు అనేటువంటి లక్ష్యం మనం పెట్టుకోవాలి. అంతే తప్ప ఏమైతే అయిందిలే, నేను ఇట్లనే ఉంటాను, నువ్వు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో, ఇలాంటి ధోరణి ఎప్పుడూ లైఫ్లో మంచిది కాదు. బికాజ్ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పక్క వాళ్ళని బాధ పెట్టేసి నేను ఎలాగైనా బతుకుతానంటే అది ఎక్కువ నాళ్ళు గడవదు. ఫైనల్గా మనం లైఫ్లో ఒంటరిగా అయిపోతాం, మనకి ఇష్టమైన వాళ్ళు మనకి దూరం అయిపోతారు, మన హెల్త్ పాడవుతుంది, ఫైనాన్షియల్గానూ మనం లాస్ అవుతాం. సో ఈ కల్చర్ ఏదైతే ఉందో, నేనే గొప్ప, నేనే గ్రేట్, నువ్వు ఉంటే నా రూట్లో ఉండు లేదంటే టాటా బాయ్ బాయ్ అని చెప్పుకునేది, అలా ఎంతమందికి చెప్పుకుంటాం మనం టాటా బాయ్ బాయ్? సో ఎట్ సమ్ పాయింట్ వీ షుడ్ రియలైజ్, నాలో ఏదో బిహేవియర్ పక్క వాళ్ళని నాకు పుట్ ఆఫ్ చేస్తోంది, అండ్ అది తెలియకుండా మనకి ఫీడ్బ్యాక్ అందుతూ ఉంటుంది, దాన్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, రైట్? ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణ, కొంతమందికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, సడన్గా మీరు నా మాటను మధ్యలో కట్ చేశారు, అది కూడా చాలామంది ఫీల్ అవుతారు. ఇది ఫీల్ లైక్ అంటే నేను చెప్పేది ఇంపార్టెంట్ కాదా, అంటే నా ఒపీనియన్ ఇంపార్టెంట్ కాదా, ఇది మనం రియలైజ్ అవ్వాలి. అంటే అప్పుడు అది ఎలా మనం రియలైజ్ అవుతాం అంటే పక్క వ్యక్తి షట్ ఆఫ్ అయిపోతారు, ఇంకా మనతో వాళ్ళు కమ్యూనికేషన్ ఫ్రీగా చేయరు. అప్పుడు రియలైజ్ కావాలి, ఏంటి ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు అని చెప్పేసి. ఇన్ ప్రొఫెషనల్ సెటప్ ఇది కొంచెం ఈజీగా బయటపడుతుంది, ఎందుకంటే బాస్ నుంచి, కొలీగ్స్ నుంచి మనకి రివ్యూస్ అని, పర్ఫార్మెన్స్ రివ్యూస్ అని ఫీడ్బ్యాక్లో తెలుస్తుంది, మీరు మీటింగ్లో మీరు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు, పక్క వాళ్ళని మాట్లాడనివ్వట్లేదు, ఇది. బట్ ఇంకా సటిల్ రిలేషన్షిప్స్, ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్, చైల్డ్ అండ్ పేరెంట్, మెయిన్గా పేరెంట్ అండ్ చైల్డ్ తన బాధ చెప్తున్నప్పుడు పేరెంట్ మధ్యలో కానీ దాన్ని కట్ చేశాడంటే ఇంకోసారి చైల్డ్ కమ్యూనికేట్ చేయరు. ఏమంటారంటే మా అమ్మ నా మాట వినదు, మా నాన్న నా మాట వినదు. డెఫినెట్గా పేరెంట్కి చైల్డ్ కన్నా ఎక్కువ తెలుసు, దట్స్ ట్రూ. బట్ ఎట్ దట్ మూమెంట్ యువర్ చైల్డ్ ఈజ్ కమ్యూనికేటింగ్ విత్ యూ. అది ఎంత సిల్లీ విషయమైనా మనం వాళ్ళని మధ్యలో కట్ చేస్తే వాళ్ళు చాలా బాధపడతారు. ఈ అభిప్రాయానికి గౌరవం ఇవ్వడం అనేటువంటిది చాలా ఇది. తర్వాత మీరు దాని మీద యాక్ట్ చేస్తారా చెయ్యరా అనేటువంటిది పక్క విషయం, బట్ యూ షుడ్ అట్లీస్ట్ ఫస్ట్ లిసన్. తర్వాత మనకి డౌట్ ఉంటే మీరు ఎందుకు ఇలా చెప్పారు, అది అలా కాదు ఇదా కాదు, వాళ్ళు చెప్తున్నప్పుడు నీకేం తెలియదు నువ్వు ఊరుకో,
ఆమె అన్నీ అలాగే చెప్తూ ఉంటుందండి, ఆవిడకి ఏం తెలియదు. అది చేయడం వల్ల ఎస్పెషలీ పబ్లిక్లో నలుగురు ముందు, ఆమె ఫ్రెండ్స్ ముందో, మీ ఫ్రెండ్స్ ముందో, లేదంటే ఇంట్లో రిలేషన్స్ ముందో, మీరిద్దరు పర్సనల్గా ఉన్నప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మీరు అనిన దానికన్నా నలుగురు ముందు అన్నదానికి ఆమె ఎక్కువ హర్ట్ అవుతారు. సో ఇవి చాలా సెన్సిటివ్ విషయాలకి మనం సెన్సిటైజ్ కావాలి. మీరు అడిగారు ఇది మనం ఎలా గుర్తించాలి అంటే, పక్క వాళ్ళ బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు, వాళ్ళు ఎప్పుడూ ప్రవర్తించే విధానంగా కాకుండా వాళ్ళ మాట తీరు, వాళ్ళ ధోరణి, వాళ్ళ బిహేవియర్, దీన్నే మనం ఏబిసిడి ఆన్సర్స్ అంటాం. ఎస్ ఆర్ నో ఇస్తుంటారు ఆన్సర్. ఎప్పుడైతే పక్క వాళ్ళు ఎస్ ఆర్ నో ఆన్సర్ ఇస్తున్నారు అంటే ఇట్ మీన్స్ దట్ ఓకే సంథింగ్ హ్యాస్ గాన్ రాంగ్. అండ్ ఆ రిలేషన్షిప్ మనకి ఇంపార్టెంట్ అని మనం అనిపించినప్పుడు వీ షుడ్ వర్క్ టువర్డ్స్ అ రిలేషన్షిప్. అందుకే చాలా ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతాయి అన్నారంటే, ప్రేమించుకున్న తర్వాత పెళ్ళి ఈజ్ ద క్లోజింగ్ కార్డ్ అనుకుంటారు. బట్ నో, ఇట్ ఈస్ జస్ట్ ద స్టార్టింగ్ ఆఫ్ అ న్యూ చాప్టర్ అంతే. ప్రేమించుకోవడానికి డెస్టినేషన్ ఈజ్ నాట్ మ్యారేజ్, ఇట్స్ జస్ట్ వన్ బస్ స్టాప్. ఆ తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ జర్నీ స్టార్ట్స్. అందుకని దిస్ సెన్సిటివిటీ అనేటువంటిది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళకి సెన్సిటివ్గా ఉంటామో కొన్నాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ ధోరణి. ఓకే, వీళ్ళకి ఇలా ఉంటే నచ్చదు, వీళ్ళకి ఇలా మాట్లాడితే నచ్చదు, ఇలాంటి టాపిక్స్. అలాగే కొన్ని ఉంటాయి, కొంతమంది కొన్ని టాపిక్స్ వల్ల హర్ట్ అవుతారు వాళ్ళు. కొన్ని టాపిక్స్ వల్ల హర్ట్ అవుతారు. ఆ టాపిక్స్ మనకు తెలిసినప్పుడు ఎప్పుడూ కూడా మనం దాన్ని ఎత్తకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడినప్పుడు, వాళ్ళు ఏదో ఒక బ్యాడ్ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినప్పుడు, లేదంటే వాళ్ళ లైఫ్లో ఏదో ట్రాజడీ జరిగింది, లేదంటే దే లాస్ దేర్ పేరెంట్స్, చిన్నతనంలోనే పేరెంట్స్ని కోల్పోయారు, ఇలాగ కొంతమందికి కొన్ని ఇష్యూస్ విల్ ట్రిగ్గర్. అది మనకి వాళ్ళకి బాధ కలుగుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళంతట వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేంత వరకు మనం దాన్ని ఒక సాకు కింద యూజ్ చేసుకుని, యూనో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, మనం పక్క వాళ్ళని ఆర్గ్యుమెంట్ మనం విన్ అవ్వలేకపోతున్నాము అంటే ఆ సంఘటన ఎత్తుతారు. అర్థమవుతుంది కదా. మనము ఒక ఎక్స్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, నేను ఇదిగా ఉన్నాను, సడన్ గా ఈ వై అన్న పాత ఇన్సిడెంట్ అని గుర్తు తీసుకొస్తాం. దానివల్ల ఒరిజినల్ కమ్యూనికేషన్ పోయి దాని గురించి మొదలవుద్ది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇదిగో నువ్వు అలా అన్నావు, అదిగో మనం అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా చేసావు, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అప్పుడుదేంటి, అది పక్క వాళ్ళని ఇంకెంత ట్రిగర్ చేస్తుందంటే వాళ్ళు ఇంకొక రేంజ్లో లెగిసిపోతారు. దానివల్ల అసలు ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం ఏది ఉందో అది పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడెప్పుడో జరిగిపోయిన పాస్ట్ విషయం గురించి మనం బాధపడుతూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా మనం ఒక వ్యక్తి అవ్వచ్చు, అది ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఏజ్ ఆల్సో. వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. అలాగే నేటి యూత్ కూడా తెలుసుకోవాలి, మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు మీకు ఏమన్నా చెప్తుంటే వాళ్ళు 100% మీ మంచి కోసమే చెప్తున్నారు. మీ బామ్మలు అవ్వచ్చు, మీ తాతలు అవ్వచ్చు, ఒకసారి పేరెంట్స్ కూడా డెఫినెట్గా మీకు వాళ్ళకన్నా ఎక్కువ ప్రపంచం తెలుసు, మోర్ టెక్స్ అవి అన్నీ ఉన్నారు, కానీ వాళ్ళకున్న అనుభవం మీకు లేదు. ఎప్పుడైతే అట్లీస్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెయిన్గా ఏంటుంటుందంటే, మేము ఇంకెవరికి పనికిరాము. సో నిజంగానే వాళ్ళు ఏం ఫిజికల్గా చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళు మనకు ఒకటి చెప్తున్నప్పుడు ఒక్క క్షణం ఆగి వినడానికి పెద్ద టైం పట్టదు మనకి. కానీ మనం వాళ్ళని కట్ చేసామనుకోండి, వాళ్ళు డెఫినెట్గా దానికి హర్ట్ అవుతారు అనమాట. అండ్ ఆల్వేస్ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ బ్యాక్ అరౌండ్. ఇవాళ మనం ఒకరిని ఈ విధంగా బాధ పెడితే అది మనకి చుట్టూ తిరిగి వస్తుంది. అందుకే కదా ఒక్కోసారి అంటారు, నేను ఏం అన్యాయం చేశానని నేను నాకు అసలు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నేను అసలు ఏం అనలేదు కదా. అది మీకు వాళ్ళకి ఉన్నది అకౌంట్ కాదు, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ దట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ దిస్ ఫార్మ్ అనమాట. ఇది మనం ఎప్పుడు, అందుకే భారతదేశం యొక్క కర్మ సిద్ధాంతం ప్రపంచం అంతా ఒప్పుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ లా ఆఫ్ కర్మని ప్రపంచంలో ఎవరు కూడా తప్పించరు, నాట్ ఈవెన్ గాడ్. హీ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ టు ఫేస్ ఇట్, కానీ ఆ బాధను మాత్రం నువ్వే అనుభవించాలన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.